హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేనండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏమిటి అంటే నల్లపోచమ్మ తల్లి గుడి పక్కనే ఉన్న కృష్ణుడి గురించి మీకు వీడియో చేసి అప్లోడ్ చేద్దామని అనిపించిందండి. నల్లపోచమ్మ తల్లి గుడి పక్కనే కట్టారనమాట. అంటే విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేశారండి. చిన్నగా కృష్ణుడి విగ్రహం అన్నమాట. నల్లరాతితో చెక్కించారు. చాలా సుందరంగా ఉంటుంది. ఈ గుడి కూడా కొంచెం డెవలప్మెంట్ అయ్యి పెద్ద గుడిగా కట్టుకోవాలని నేను ఆశిస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజైతే ఈ గుడిని వీడియో తీద్దామనిపించింది. చూడండి మీరు ఒకసారి. ఇది మొన్న కృష్ణాష్టమి అప్పుడు కొత్తగా విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేశారండి. వీళ్ళందరూ కూడా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు అన్నమాట. ఆయనైతే తీయండి కొంచెం అని చెప్పి అంటే తీస్తున్నాను నేను. పాండురంగారావు గారని కాలనీ మెంబర్ అండి ఆయన. చూసారుగా విగ్రహం అయితే చాలా సుందరంగా నల్లరాతి మీద చెక్కబడిన విగ్రహము. కృష్ణుడి గుడి. కృష్ణుడిని చాలామంది కూడా ఆరాధిస్తూ ఉంటారు కదండి. చాలా ఇష్టం కృష్ణుడు అంటే. మరి ఈ గుడి కూడా నాకైతే నా ఉద్దేశం అయితే ఈ గుడి కూడా చాలా పెద్ద గుడిగా డెవలప్ చేసుకోవాలి, పెద్ద గుడి కట్టాలని ఆశ అయితే కాలనీ మెంబర్స్ అందరికీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చిన్నగా అయితే ప్రస్తుతానికి ఒక రూమ్ లాగా కట్టించి దాంట్లో ప్రతిష్ఠ అయితే చేశారండి. చుట్టూతా కూడా దేవుడికి సంబంధించి కృష్ణుడికి సంబంధించి కొన్ని వాక్యాలని రాయించి పెట్టారనమాట. ఎవరన్నా కొంచెం దాతలు ఉంటే ఈ కాలనీ పెద్ద మనుషుల్ని సంప్రదించి ఈ గుడి కూడా డెవలప్ చేయడానికి ఆర్థిక సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయవలసిందిగా. ఎందుకంటే మనకి హిందువులకి అంటే కొంచెం పూజలు భక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ గుడి అయినా సరే చిన్నగా ఉన్న గుడిని పెద్దగా డెవలప్ చేసే పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మంచిగా పెద్ద గుడిగా నిర్మాణం చేపట్టి చక్కగా పోచమ్మ గుడిని ఎలా డెవలప్ చేసుకున్నామో ఆ రీతిగానే ఈ గుడి కూడా డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పూనుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చుట్టూతా చూసారుగా వాతావరణం అయితే కొండలు గుట్టలు, మనమేదో ఫారెస్ట్లో ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చుట్టుపక్కల ఇళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట. కృష్ణుడికి సంబంధించి చుట్టూతా అన్నీ కూడా ఇట్లాంటి వాక్యాలను అయితే పెట్టారండి. కాసేపు ప్రశాంతంగా ఉండాలి, మన సమస్యలు మనకున్న బాధలు అన్నీ పోవాలంటే దేవుడి సన్నిధిలో గడిపితే చాలా మనసుకి ప్రశాంతమైన నెమ్మది కలుగుతుందండి. మనం ఎక్కడ ఉంటాము అంటే అది ఒకటి తల్లి దగ్గర తల్లి ఒడిలో పడుకున్నప్పుడు ఆ ప్రశాంతత ఉంటుంది. మానవుడిగా పుట్టిన ఎవరికైనా కూడా. లేకపోతే దేవుడి సన్నిధికి వెళ్ళి మన బాధలన్నీ ఆయనకి చెప్పుకొని కొంచెం దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని వస్తే మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాము. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వచ్చి మరి ఆయనకి దీపారాధన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాలనీలో ఉండే మెంబర్సేనండి. అందరూ కూడా దేవుడి కార్యక్రమాల్లో ముందుండే వాళ్ళుగా ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా దైవ కార్యం ఉంది అంటే మాత్రం ఇలాంటి పూజలు ఉన్నా కూడా ఆడవాళ్ళు లేకపోతే అక్కడ ఏది చేయలేరు, సందడి ఉండదు. అంటే మగవాళ్ళు ఉండాలి, ఆడవాళ్ళు కూడా ఉండాలి. ముఖ్యంగా లేడీస్ ఉంటేనే చాలా చక్కగా ఉంటుంది. నచ్చిందా అండి మరి మీకు ఈ వీడియో అయితే? ముఖ్యంగా ఈ కృష్ణుడి గుడిని దర్శించటానికి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చూసి దండం అది పెట్టుకోండి మీరు. చాలా బాగుందండి. అసలు వాతావరణం అయితే చాలా బాగుందండి. బయట అయితే మాత్రం మన రాఘవేంద్ర కాలనీ ఫేస్ 1లో ఉన్న నల్లపోచమ్మ తల్లి గుడి పక్కనే అండి ఈ కృష్ణుడి గుడి. ఎవరైనా దర్శించాలి అంటే వచ్చి మరి దేవుడిని చూసి దండం పెట్టుకోండి. మేమైతే ఈరోజు
వెళ్ళామండి. వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం జరిగింది. హారతి ఇస్తున్నారు. కృష్ణుడు అంటే చిన్నవాళ్ళకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమే కదండి. ఆయన చేసిన కృష్ణుడు చిన్నప్పుడు చేసిన చిలిపి పనులన్నీ కూడా మనం కూడా ఏదో ఒక సమయంలో ఎంత వయసు వచ్చినా కూడా చేస్తూనే ఉంటాము. అసలు ఆయన్ని చూస్తేనే అదొక సంతోషం, ఆనందం కలుగుతుందండి. కృష్ణుడు చేసిన పనులన్నీ కూడా తలుచుకుంటుంటే. చూశారుగా చుట్టూతా కూడా ఎంత గ్రీనరీ ఉందో, పచ్చదనం అనమాట. కొండలు, గుట్టలు ఉన్నట్టుగా చాలా హ్యాపీగా ఉంటుందండి. గుడి ముందు కూడా తులసమ్మని పెట్టారు. అక్కడక్కడ తులసి చెట్లు పెట్టి పెంచుతున్నారు. మరి వీడియో నచ్చిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి. ఎదురుగా కనిపిస్తుంది కదండి నల్లపోచమ్మ తల్లి గుడి. గుడి పక్కనేనండి ఈ గుడి కూడా. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కాలనీ మెంబర్స్ని సంప్రదించండి. గుడి డెవలప్మెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద గుడిగా అందరం కూడా మలుచుకుందాం కృష్ణుడి టెంపుల్ని కూడా. బాయ్ అండి.